మేము గత 20 రోజుల కిందట మేము ధర్నా చేసామండి. వీళ్ళు ఎవరో ఈ గ్రామం వాళ్ళందరూ కలిపి ఇబ్బంది పెడుతున్నారు అంటే మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఈ ఫ్యాక్టరీ మూసేస్తారేమో అని చెప్పి భయం కొలిది ఇక్కడ మా లోకల్ నాయకులు ఎవరో దీన్ని ఫ్యాక్టరీని లీజు తీసుకొని ఏదో చేస్తున్నారు తెలిసింది. అది ఎంతవరకు తెలీదు. అది కరెక్ట్ అయితే మాత్రం మేము దీని మీద చర్యలు అయితే మేము గట్టిగా తీసుకుంటున్నాం. అంటే మేము ధర్నా చేయడం అంటే ఇంకా తీవ్రంగా వెళ్తుంది. రెండోది ఇంకోటి చెప్పడం ఏంటంటే ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. అంటే ఒక గాలి పీల్చిదాటు అంటే ప్రతిదీ కూడా ఇల్లంతా డస్ట్లో. రెండోది పిల్లలు ఉన్నారండి. గతంలో నేను ఇంచుమించు ఒక నెల రోజుల కిందట ఒక ఇద్దరు చనిపోయారండి. అది కూడా ఒక వయసులో ఉన్న కుర్రాడు, నెక్స్ట్ ఏంటంటే ఒక పెద్ద వయసు. అది కూడా దేనివల్ల అంటే బాబు మీ ఆ కుర్రాడు సిగరెట్ కాల్చడం. బాబు నువ్వు స్మోక్ ఎక్కువ చేస్తున్నావు అని అంటే స్మోక్ కాదంటే బొగ్గు ఫ్యాక్టరీ ఉందని దానివల్ల అనుకుంటున్నా ఏదో ముందు చూసుకోండి, మీ ఊరికి ఇవాళ కాదు రేపైనా సరే ప్రమాదం ఉందా చూసుకోండి, ముందు అర్జెంట్గా బొగ్గు ఫ్యాక్టరీని మీరు తొలగించుకోవడం చేసుకొని చెప్పారు. రెండోది ఈ వాళ్ళ కానీ బొగ్గు ఫ్యాక్టరీకి వాళ్ళు